పెద్దలు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. ఈ రోజైతే అండి కోడి కాళ్ళు అయితే తీసుకొచ్చామండి. ఈ కోడి కాళ్ళని కరకరలాడేలాగా ఏమైనా చేసుకుని తిందామండి. కోడి కాళ్ళు అంటే ఎవరైనా ఫ్రీగా ఇస్తారండి. చికెన్ అంటే ఎవరికైనా చూడండి ఎలా ఉంటుందో చూడండి. వచ్చేసామండి. కోడి కాళ్ళని అయితే ఫస్ట్ శుభ్రంగా అయితే కడుక్కుందామండి. చూడండి మొత్తం అన్నీ ఇందులో వేసామండి. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని వీటికైతే ఈ గోర్లే కట్ చేద్దామండి. ఇలా గోర్లే కట్ చేసుకుంటే అండి మనకు నీట్గా ఉంటాయండి. కోడి కాళ్ళన్నీ మంచిగా అయితే కడుక్కొని ఈ గోర్లే కట్ చేసుకున్నాండి. ఒకసారి చూడండి. పెద్దలు చిన్నలు కోడి కాళ్ళు అయితే మ్యారినేట్ చేద్దామండి. ముందుగాన బాగా మ్యారినేట్ చేసుకొని కర్ర 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 కర్రలో తిందామండి. ముందుగా అయితే అండి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం సాల్టు, ఒక బద్ద నిమ్మరసం కూడా పిండుకుందామండి. సరిపోతే ఇంకో బత్త పిండుకుందామండి. ఇవన్నీ పిండి ముందుగా అయితే బాగా కలుపుదామండి. ఇవన్నీ కలిపాక నిమ్మరసం అదిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయిన తర్వాత అండి ఒక చిటికెడు పసుపు, అలాగే కాశ్మీరీ లాల్ అండి, కారం దంచి కొడుతుంది, అలాగే ధనియాల పొడి అండి, మసాలా పొడి మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలండి. వాళ్ళని ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత అండి రెడ్ చిల్లీ సాస్ చేద్దామండి. అబ్బబ్బబ్బబ్బా, రెడ్ చిల్లీ సాస్ వేస్తుంటే ఇంకా బాగుందండి. కోడి కాళ్ళే కదా తీసి భారీ వేద్దండి. కోడి కాళ్ళు కూడా మజా మజాగా ఉంటాయి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు, ఇష్టం ఉన్న వాళ్ళు మానేస్తారు. ఈ రోజైతే మనం తిందామండి కోడి కాళ్ళని. ఏదైనా మనం చేసుకొని తినే విధానంలో ఉంటుందండి. మొత్తం అన్నీ మిక్స్ చేసండి, ఫుల్గా మ్యారినేట్ అవ్వాలి. అలా ఈ కోడి కాళ్ళకి మధ్య మధ్యలో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే అండి ఇంకా బాగుంటుందండి. ప్రశాంతంగా చేసుకొని తినడమేనండి మనకు కావాల్సింది. దీన్ని అయితే ఒక గంట 2 గంటలు అయితే పక్కన పెట్టేద్దామండి. ఫుల్గా మ్యారినేట్ అవుద్ది. ఇలాగా మిగతా పని చూద్దాం. పెద్దలు చిన్నలు కోడికాళ్ళు అయితే ఒక 2 గంటలు బాగా మ్యారినేట్ చేసామండి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో 2 కోడిగుడ్లు చితగొట్టి ఎగ్ వైట్ని అయితే తీసామండి. దీన్ని అయితే ఫుల్ కలిపేసుకోవాలి ఇప్పుడు. అలాగే కార్న్ పౌడరు, కొంచెం మైదా 2 వేసి ఇంకా బాగా కలిపేసుకోవాలి పెద్దలు చిన్నలు. పెద్దలు చిన్నలు
కార్న్ పౌడరు, మైదా పిండి, ఎగ్ వైటు అన్నీ బాగా మిక్స్ చేస్తాం పెద్దలు చిన్నలు. ఇప్పుడైతే మనం పొయ్యి రెడీ చేసేసుకొని ఆయిల్లో వేసుకొని కరకరలు ఆడిలాగా ఫ్రై చేసేసుకుందాం. కాంచన సినిమాలో మన రాఘవన్ తింటాడు కదా, అలా తినేద్దాం మనం కూడానా. మనం కోడుకోళ్ళని కరకరలు ఆడిలాగా చేసుకొని తిందామండి. అందుకని ముందుగా అయితే నూనె అయితే పోసేద్దాం. మేము ఎప్పుడు వీడియో చేసినా ఈవినింగ్ అయితే అయిపోతుందండి. క్లైమేట్ కూడా చల్లగానే ఉంది, వర్షం పడేలాగే ఉంది. చూద్దాం, వర్షం గట్ట పడితే మాకు ఇబ్బందేనండి ఈ సామాన్లు లగేజీలను తీసుకుని వెళ్ళడానికి. నూనె అయితే వేడెక్కుతుంది, పొయ్యి అయితే బాగా మంటెట్టాలండి. నూనె అయితే బాగా మరిగిందండి. ఇప్పుడు కోడికోళ్ళు అయితే సప్ప వేద్దాం. అర్రర్రర్రర్రే, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, దూకుడు కోడికాళ్ళు దూకుడు. అది పెద్దలు చిన్నలు చూడండి, కాళ్ళు కరకల్. నూనె తోలుతుంది, చూసుకోవాలి. మొత్తానికి మన కోడికోళ్ళని కరకరలు ఆడలు అయితే చేసుకున్నామండి. ఇదిగోండి ఒకసారి చూడండి, ఇదిగోండి మన కోడికోళ్ళు మొత్తం అన్నీ శుభ్రంగా అయితే ఫ్రై చేసామండి. మనం ఒక ఆకు వేసుకొని శుభ్రంగా తినేద్దామండి. మొత్తం మీద మన కోడికోళ్ళు అయితే గరంగా కరకలు ఆడేలా చేసుకున్నామండి. దీనికి చిన్న కాంబినేషన్ ఉల్లిపాయతోటి చిన్న సలాడ్లో చేస్తామండి. మన కోడికాళ్ళ కాంబినేషన్కి కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని రెడీ చేసుకుందామండి. చిన్న సాల్ట్ అండి, చిన్న కాశ్మీరీల కారం, అలాగా చిన్న నిమ్మబద్ద పిండి వేద్దాం ఇందులోనే. అదిర్స కోడికాళ్ళు అన్నీ సర్దేశామండి. ఇంకా ఇప్పుడు మన కోడికాళ్ళు అయితే మంచిగా తినేద్దామండి. ఇదిగోండి కోడికాళ్ళు. ఇప్పుడైతే మనం కోడికాళ్ళు టేస్ట్ చేద్దామండి. అలాగే చిన్న ఉల్లిపాయ ముక్క, అబ్బాబ్బా, రెండు సూపర్ కాంబినేషన్గా ఉన్నాయండి. మేమైతే అండి వీడియోస్ అనేది పక్కన పెడితే ప్రశాంతంగా ఇంటికి దూరంగా తోటలోని కొండ మీద వీడియోస్ చేసుకుని తింటామండి ప్రశాంతంగా. చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా కోడికోళ్ళని ఎలా చేసుకుని తింటే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎవరైనా తినుంటే. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.